వందల కేజీల స్వీట్ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఫాతిహా కోసం అంటే లోపల ప్రార్థనలు చేసేటప్పుడు మనం స్వీట్ ప్రసాదంగా పెడతాము. ఆ స్వీట్కి సంబంధించి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా అమ్ముతూ ఉంటారు. వందల కేజీల స్వీట్ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో ఈసారి ఎన్ని కేజీల స్వీట్ తీసుకొచ్చారు? ఈ స్వీట్ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మొత్తం చిత్తూరు డిస్టిక్. చిత్తూరు నుంచి. ఓకే. ఇది వచ్చి మేము 30 ఏళ్ళ నుంచి వస్తున్నాము. 30 ఏళ్ళ నుంచి వస్తున్నాము. 30 ఏళ్ళ నుంచి వస్తున్నాము. మాది ఎప్పుడు వ్యాపారం సూపర్గా జరుగుతుంది. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని ఐటాల్స్ ఉంటాయి మా దగ్గర. ఈసారి ప్రసాదంగా ఏ స్వీట్ని ఇస్తున్నారు? డ్రై ఫ్రూట్ హల్వా, కేరళ హల్వా, ఖాజా, బెల్లం మిఠాయి, ఎంత స్పెషల్ ఐటమ్స్ అది. సో ఈ డ్రై ఫ్రూట్ హల్వా అన్నారు కదా, సో ఇది కేరళ హల్వానా లేదు మీరు తయారు చేస్తారా? లేదు, కేరళ హల్వా అది. కేరళ హల్వానే. మేమే స్వయంగా రెడీ చేస్తాము. అంటే అక్కడ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మేము స్వయంగా రెడీ చేస్తాం. అక్కడ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ తయారు చేస్తాం. రైట్. ఈ స్వీట్ ఉంది, ఇది బూందీ. ఇది మొత్తం మాది ఓన్లీ కస్టమర్. దీంట్లో ఏమేమి తయారు చేస్తారు? దీనిలో జీడిపప్పు, నెయ్యి, మళ్ళీ వచ్చి మైదా, చక్కెర, ఇదంతా ఉంటుంది. ఫలితాల మొత్తం మిక్సింగ్ ఉంటుంది. సో ఇది బూందీ. ఇది బూందీ రెగ్యులర్ గా మనకు తెలిసిందే. ఇదేంటిది? ఇది మడత కాజా. మడత కాజా. ఓ, ఇది ఒక స్టైల్. ఇది అవు మడత కాజాలో డిఫరెంట్ స్టైల్. ఓకే. ఇది మొత్తం అది. ఇది నక్కల్ నక్కల్ అంటారు. లోపల చిన్న బఠానీ ఇలా చేస్తారు. ఓకే. ఎంత మాకు ఫేమస్. ఇది స్పెషల్ అన్నారు కదా ఈ స్వీట్. అది వైట్ స్వీట్ ఉంది కదా. అవును. అది 12 రకాల మిక్సింగ్ ఉంటుంది. ఖర్జూరము, జీడిపప్పు, బీటీ ఫ్రూట్, 12 రకాల మిక్సింగ్. ఓకే. చెరీ, కొబ్బరి, మళ్ళీ వచ్చి కట్ల బిజాలు, నెయ్యి అంతా మిక్సింగ్. 12 ఐటాలు దానికి మిక్సింగ్. ఓన్లీ ఈ సీజన్ లోనే అమ్ముతారు? ఇదే ఓన్లీకి దర్గా మాత్రం వస్తాం. ఈ ఐటమ్స్ దర్గా మాత్రమే వస్తాయి. మళ్ళీ ఎక్కడ అమ్మం. ఓకే. ఇది ఎంత ఉంటుంది మామూలుగా? ఇది 50 రూపీస్ అమ్ముతాం. ఒక్కొక్క డబ్బా, చిన్న డబ్బా 50 రూపీస్. ఇది వచ్చి 100 రూపీస్. ఇది 100 రూపీస్ ఉంది. ఎన్ని కేజీలు అమ్ముతారు మొత్తం దర్గాలో ఫెస్టివల్ అయ్యేలో? ఒకడు వచ్చి ఒక ఇదేంటిది? అది బెల్లం మిఠాయి. ఇది బెల్లం మిఠాయి. ఏమేస్తారు? ఇది కొబ్బరి, శనగింజలు, నెయ్యి అంతా ఉంటుంది. ఓకే. సో ఎన్ని కేజీలు అమ్ముతారు మొత్తంగా? మొత్తం వచ్చి ఒకటి వచ్చి 300 కిలోలు అమ్ముతాం. ఒక్కొక్కరు 300 కేజీలు అమ్ముతారు. ఓకే. మొత్తం ఎన్ని అంగళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చి సుమారుగా వచ్చి 40 అంగళ్ళు ఉంటాయి. 40 అంగళ్ళు ఉంటాయి. సో 40 అంగళ్ళలో ఒక్కొక్కరు 300 కేజీలు. ఒకరు వచ్చి 2 లక్షలు 3 లక్షలు సరుకు. ఒక్కొక్కటి 2-3 లక్షల సరుకు తెచ్చుకుంటాం. సో అప్పుడప్పుడు వర్షం వస్తుంటుంది కదా, మీకు ఏమైనా ఇబ్బంది? ఏమీ ఇబ్బంది లేదు. అంతా ప్లాస్టిక్ అంతా రెడీగా పెడతాము. ఏమంటే డ్యామేజ్ చేశారు కదా, నీళ్ళు పడితే ఇది అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది. మనం ఎక్కడ ఎత్తుకో అమ్మలేము కాబట్టి అప్పుడు బందోబస్తుగా తెచ్చుకుంటాం అన్ని. ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్ వ్యాపారం? ఎలా జరిగింది? పర్వాలేదు దేవుని వల్ల. ఇంకా 3 రోజులు ఉంది కదా, ఇప్పుడు ఆన్ స్టార్టింగ్. ఓకే. గంధం నాబుద్దు బాగుంటుంది. మాకు బాగుంటుంది. గంధానికి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా సరుకు ఏం మిగలదు, మాది మొత్తం అయిపోతుంది. రేపటి నుంచి రేపటి నుంచి టైం కూడా ఉంటుంది. మాకు మాట్లాడే టైం కూడా ఉండదు. అందుకే ఈ రోజు కస్టమర్ గా మాట్లాడలేము ఎక్కువ సేపు. సో అదనమాట, కస్టమర్ తో మాట్లాడే టైమే ఉండదు, అంత ఇది ఉంటుంది. మెయిన్ గా ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రసాదాలకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కాబట్టి మీతో కూడా మాట్లాడగలుగుతాను. అంతే. అదే కస్టమర్ కూడా ఎక్కువ మాట్లాడడం. 1 2 1 2 ఏం కావాలా వద్దా అంతే అయిపోయింది. 50 100 200 ఎంతకాలంట పటాపట్ కట్టించేసి పంపించేస్తాను. ఇప్పుడు ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది ఈ స్వీట్ అంతా మొత్తంగా? వచ్చి 2 నెలలు పెట్టుకొచ్చి ఈ ఐటమ్ మొత్తం 2 నెలలు గ్యారంటీ. 2 నెలలు ఉంటుంది. 2 నెలలు గ్యారంటీ. ఏం కాదు. ఓకే. బూందీ అయితే అయిపోవాలి, వారానికి అంతా అయిపోవాలి. అది పనికిరాదు కదా. ఇది కూడా అంతే. మడత కాజా కూడా వారంలో ఖాళీ చేసి. ఓకే. అవి బఠానీకి సంబంధించి అవి ఏం కాదు, సంవత్సరం ఏం కాదు. అది ఏం కాదు. అది కంపెనీ తయారు, మనం తయారు చేయము. అక్కడ హోల్సేల్ వాళ్ళు తెచ్చి అమ్ముతారు, తెచ్చుకుంటాం. ఎన్ని రోజులైనా ఏం కాకుండా స్పెషల్ పకడ్బందీగా వచ్చారు అయితే. అంతే.
సో మొత్తంగా ఇక్కడ అనుమతులు ఎట్లా ఉంటాయి? అనుమతులు ఫ్రీగా దొరుకుతున్నాయా? అనుమతులు ఫ్రీ దొరుకుతాయి. మళ్ళీ కమిటీ వాళ్ళు ఇది సవాల్ చేస్తారే, వాళ్ళకి కొంచెం కిరాయి కట్టాలి. కిరాయి కట్టాలి. ఎంత ఉంటుంది అనుమతులకి ఇక్కడ? 5,000 అట్లా కడతారు. 5,000, 5,000, 4,000 ఈ సీజన్ మొత్తానికి దీని మాత్రమే. ఒక అంగడికి 5,000, 5,000, 4,000 అంగడి బట్టి. కొద్దిగా అంత కూడా వద్దు, కొంచెం లైట్గా కొద్దిగా టేస్ట్ చేద్దాం. బాగుంది. మనం కేరళ స్వీట్ తింటాం కదా, సిమిలర్ టేస్ట్ అనమాట. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇది బాగా స్టాక్ ఉండేటువంటి స్వీట్. ఇది 12 రకాల డ్రై ఫ్రూట్స్ కలిపినటువంటి స్వీట్ అంట. చాలా బాగుంది. ఇది కూడా అద్భుతం. జస్ట్ మీకోసం టేస్ట్ చేస్తున్నా, డబ్బులు అయితే ఇస్తారండి. సో అన్ని రకాల స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. వచ్చి మన వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీసేనా, మీ వాళ్ళేనా? ఇప్పుడు ఎక్కడ కొన్నా కూడా ఒకటేనా? ఇబ్బంది లేదు, పోటీలు ఏమి ఉండవు. సో ఇంకొక విశేషం కూడా ఉంది ఇక్కడ. వీళ్ళు యూజ్ చేసేటువంటి కవర్స్ కూడా మంచి కవర్స్, అంటే బ్లాక్ చిన్న చిన్న ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఇవి ఇక్కడ నిషేధం అనమాట. సో ప్లాస్టిక్ కవర్స్ కాకుండా కొద్దిగా 40 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉండేటువంటి మందం ఉండేటువంటి కవర్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ సీజన్ లేనప్పుడు మామిడికాయల వ్యాపారం, ఏదైనా పండ్ల వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తానికి ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి, తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. దీనివల్లే ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. సుమారుగా అంటే స్వీట్స్ కూడా కొంత స్టాక్ ఉండేటువంటి స్వీట్స్ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయని టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. సో మీరు కూడా వచ్చినప్పుడు ప్రసాదాల కింద ఈ స్వీట్స్ తీసుకోండి. ఎక్కువగా నిల్వ ఉండేటువంటి స్వీట్స్ తీసుకున్నామంటే మనం కొద్ది కాలం పాటు, అంటే ట్రావెల్లో ఉంటారు కదా, బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత యూజ్ చేసుకోవడానికి కానీ, ఫ్రెండ్స్కి పంచుకోవడానికి కానీ. సో స్టాక్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి ఇటువంటి స్వీట్స్ మనం ప్రసాదం అంటే ఫాతిహా కోసం యూజ్ చేస్తే కొంతకాలం వరకు మన ఫ్రెండ్స్ వరకు పంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.